హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్వి వరల్డ్. మనం ఈరోజు వీడియోలో సూర్య జయంతిని రథసప్తమి అని ఎందుకు అంటారు, రథానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే బాణుడిని కనిపించే దేవుడు అని అంటారు. అయిన కారణంగానే నేలపై జీవరాశులు మనగలుగుతున్నాయి. హిందూ సంప్రదాయంలో సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది. మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. కశ్యప మహాముని కుమారుడైన సూర్య భగవానుడి జన్మించిన రోజే ఈ రథ సప్తమి అని కూడా అంటారు. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయానం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్య భగవానుడు ఉదయం వేళల్లో బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్నం వేళల్లో మహేశ్వరునిగాను, సాయం వేళల్లో విష్ణు స్వరూపంగాను ఉండి ప్రతిదినము త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఇక సూర్య ఆరాధన అత్యంత ప్రాచీన సంప్రదాయం. ఈ విశ్వంలో కేవలము శ్రీ సూర్యనారాయణ స్వామి మాత్రమే 7 కిరణములు కలిగి ఒకే ఒక చక్రం కలిగిన 7 గుర్రాలతో లాగబడుతున్న అనురువైన శారదిలో నడపబడుతున్న రథమెక్కి అంతరిక్షంలో మన మాంస నేత్రములో చూడగలిగిన ప్రత్యక్ష దైవం. అటువంటి అద్భుత దివ్యమూర్తి ఎక్కిన రథము ప్రత్యేకతను తెలియజేస్తూ సప్తమి తిథిన ఆవిర్భవించిన శ్రీ సూర్యనారాయణుని పుట్టినరోజును, సూర్య భగవానునికి అత్యంత ప్రీతిమైన సప్తమిని రథ సప్తమి పేరుతో జరుపుకుంటున్నాము. సూర్య రథానికి ఉన్న ప్రత్యేకతలు. కొందరు రథ సప్తమినే సూర్య జయంతి అంటారు. కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదిది. సూర్యుడు తన ఉష్ణ చైతన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథామెక్కి వీధులలో ప్రవేశించిన రోజుది. అయితే లోకంలో సూర్య జయంతిగా పిలువబడుతుంది. ఇక్కడ రథారోహణమే ప్రధాన కృత్యం. లోకబంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథ సప్తమి అయింది. ఇది మామూలు రథం కాదు. దీనికి ఒకటే చక్రం. తొడల నుండి క్రింద భాగం లేని అనురుడు, రథసారథి, ఛందస్సులనే గుర్రాలే ఈ రథాన్ని లాగుతాయి. ఏ మాత్రము నిలిచే ఆధారం లేని ఆకాశంలో ప్రయాణిస్తుంది ఈ రథం. ఇన్ని విలక్షణ విశేషాలున్నాయి. సూర్యుడు రథోద్యోగంలో చేరింది మొదలు రాత్రింబగలు తిరుగుతూనే ఉన్నాడు. ఒక రోజు కాదు, ఒక నిమిషం కూడా ఎక్కడ కూర్చునే ఉద్యోగం కాదది. ఆయన శారథి అంటే కాలున్నవాడు ఎక్కడికైనా ఎప్పుడైనా విహారానికి వెళ్ళవచ్చు. కానీ వికలాంగుడైన అనురుడు అలా చేయలేదు. కాలు లేకపోవడం వల్ల అతడు మన పాలిట వరం అయ్యాడు. సూర్యరథానికి ఉన్న గుర్రాలను ఛందస్సులంటారు. ఇవన్నీ వేద ఛందస్సులు. అవి గాయత్రి, త్రిష్టప్, జగతి, అనుష్టప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనేవి. వాటికి ఎప్పటికీ అలసట లేదు. గుర్రం వేగవంతమైన చైతన్యానికి చిహ్నం. సూర్యుని 7 గుర్రాలు 7 రకాల కాంతి కిరణాల్ని ప్రసరిస్తూ ఉంటాయి. కనుక సూర్యకిరణాలలో 7 రంగులుంటాయి. సప్తవర్ణాలతో ప్రకాశించే సూర్యుని సప్త కిరణాలను సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, హవ్యాగ్రసు, సవరాఢ్యసు అంటారు. రథ సప్తమి రోజున ఈ సప్తవర్ణాలు మనకు శ్వేతవర్ణంగా కనిపిస్తాయి. సూర్యుడు 7 గుర్రాలు 7 వరాలకు సంకేతాలు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశులలో ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెబుతుంది. సూర్యుడు రోజుకొక డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు. అంటే 1 సంవత్సరం. అందుకే జ్యోతిష్యులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు.
సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒకడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ 12 ఆదిత్యులను కనుక్కున్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భాగ, పుష్య, హిరణ్యగర్భ, మారీచి, ఆదిత్య, సవిత, అర్ఘ, భాస్కరులు. వీరే 12 మాసాలకు ఆది దేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడతాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. మాఘ మాసంలో అర్కనామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి పితృ, దేవ ఋషి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు. బా అంటే సూర్యకాంతి, కాంతి అంటే సూర్యుడు. కావున సూర్యుడిని ఆరాధించు వారందరూ భారతీయులు. భారతి అంటే వేదమాత. శౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయి. మన మంత్రపుష్పాలలో ఒకటిగా పేర్కొనే యోపం పుష్పం వేద, పుష్పవన్ ప్రజావన్, పశుమన్ ప్రభతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే. పశుమన్ ప్రభతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే. సూర్య ఆరాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధమైన విటమిన్ డి లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. శ్రీకృష్ణుని కుమారుడు శంభునికి మహర్షి శాపం వల్ల కుష్ఠరోగం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు సూర్యభగవానుని ఆరాధించమని రోగం నయమవుతుందని చెప్పాడు. శంభుడు భక్తితో చంద్రభాగ నది తీరాన వేప వృక్షాల మధ్యలో ఉంటూ సూర్యారాధన చేశాడు. జబ్బు పూర్తిగా తగ్గిపోయాక కృతజ్ఞతతో కౌనార్క్లో అద్భుతమైన సూర్యాలయాన్ని నిర్మించి సూర్యనారాయణుడిని ప్రతిష్ఠించాడు. ఎందరో ఈ దేవాలయాన్ని పాడు చేయాలని ప్రయత్నించిన కోనార్క్ దేవాలయం నేటికి అత్యంత ఆకర్షణీయంగా అలలారుతున్నది. దేవేంద్రుడు నిర్మించిన అరసవల్లి దేవాలయం. ఒకసారి దేవేంద్రుడు పరమేశ్వర దర్శనానికి వెళతాడు. ఆ సమయంలో శివపార్వతులు ఏకాంతంగా ఉన్నారని నందీశ్వరుడు దేవేంద్రుని లోపలికి వెళ్ళదంటాడు. అతని మాట వినకుండా శివదర్శనానికి వెళ్ళబోయిన ఇంద్రుణ్ణి నందీశ్వరుడు తంతాడు. ఒక తాపుతో ఎగిరిపడి ఒళ్ళంత దెబ్బలతో బాధపడుతుంటే ఇంద్రుడికి సూర్య ఆరాధన చేస్తే బాధపోతుందని కల వస్తుంది. అప్పుడు దేవేంద్రుడు నిర్మించి ప్రతిష్ఠించినదే హర్షవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయము. అత్యంత మనోహరంగా కనిపించే శ్రీ సూర్యనారాయణ స్వామి పాదాలను సూర్యకిరణాలు తాకటాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ రథసప్తమి రోజునే శ్రీ సూర్య భగవానుడు సత్రజిత్తునికి సమంతక మణిని ప్రసాదించాడని చెప్తారు. శ్రీ సూర్య భగవానుని గురువుగా ప్రార్థించి శ్రీ ఆంజనేయ స్వామి చతుర్వేదాలను, ఉపనిషత్తులను, వ్యాకరణాన్ని అభ్యసించాడు. యజ్ఞవల్క్య మహర్షి శ్రీ సూర్య భగవానుని నుంచి ఉపనిషద్ జ్ఞానాన్ని పొందాడు. శ్రీ సూర్య నారాయణ స్వామిని ప్రార్థించి ధర్మరాజు అక్షయ పాత్రను పొందాడు. సూర్యనారాయణ స్వామిని నిత్యము ప్రార్థించే ద్రౌపది దేవిని కీచకుడు సమీపించబోతున్నప్పుడు సూర్య భగవానుడు ఒక గంధర్వుడిని ఆమె రక్షణకు పంపాడు. అతను గుప్తంగా వచ్చి కీచకుడిని తోసేసి ద్రౌపదిని రక్షించాడు. మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణముతో సమానము. అనురోధయ వేళ చేసిన స్నాన, జప, ఆజ్ఞప్రధాన తర్పణాదులు అనేక కోట్ల రెట్లు పుణ్యఫలమును, ఆయురారోగ్య సంపదలను ఇచ్చును.
సప్తమి రోజున షష్ఠి తిథి ఉంటే కనుక షష్ఠి సప్తమి తిథులను పద్మము అని అంటారు. ఈ పద్మము సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం. ఈ సమయంలో జిల్లేడు ఆకులను తల మీద పెట్టుకొని 2 భుజాలపై రేగు పండ్లు పెట్టుకొని స్నానం చేస్తే 7 జన్మల పాపం తొలగిపోతుందని చెబుతున్నారు. రేగి పండుని సూర్య భగవానుడికి ప్రీతికంగా భావిస్తారు. సూర్యుడికి అర్కహ అని పేరు. అందువలన సూర్యుడికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఇందులో నిమ్మిడి ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటంటే జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలున్నాయి. ఇవి ఆ సమయంలో నీటిలో కలిపి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనకు సిద్ధపడేలా చేస్తాయి. ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది. అనేక చర్మ రోగాలను నివారిస్తుంది. ఎన్నో ప్రయోజనాలున్న ఈ సూర్య ఆరాధనను తప్పక చేసి ఆయురారోగ్యాలను పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.